వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేర సామ్రాజ్యానికి పునాది వేసింది బ్రాహ్మణి స్టీల్ సేన. సండూర్ పవర్ కానివ్వండి, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, యలహంక ప్యాలెస్, వీటన్నిటికీ పునాది పడింది బ్రాహ్మణి స్టీల్స్ నుంచేనా. బ్రాహ్మణి స్టీల్స్ పేరిట 14,000 ఎకరాలు గాలి జనార్దన్ రెడ్డి కట్టబెట్టి ఆ పొలాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి 350 కోట్ల రూపాయలు బ్యాంకు నుంచి అప్పు తీసుకొచ్చి ఈ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేశారా? వాస్తవం ఎంత? వార్తలో విశేషం ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని అడిగి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేర సామ్రాజ్యానికి పునాది వేసింది బ్రాహ్మణి స్టీల్స్ అన్నది ప్రచారం జరిగింది, వాస్తవం కూడా ఉంది. అక్కడి నుంచే సిబిఐ కేసులు కూడా మొదలైనవి. సండూర్ పవర్ తీసుకున్నా, జగతి పబ్లికేషన్ తీసుకున్నా, ఇందిరా టెలివిజన్ తీసుకున్నా, అక్కడ యలహంక ప్యాలెస్ కట్టుకున్నా ఈ ఆర్థిక నేర సామ్రాజ్యంలో భాగమే. మీరు ఎట్లా చూస్తారు సార్? ఈ బ్రాహ్మణి స్టీల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే భారతదేశంలో కొత్త వరవడి, కొన్ని కొత్త టెర్మినాలజీస్ ప్రజలు విన్నారు. క్విడ్ ప్రో కో ఫస్ట్ టైం వెలుగులోకి వచ్చిన కొత్త టెర్మినాలజీ క్విడ్ కో ప్రో. మొదటిసారిగా నేపథ్యం బ్రాహ్మణి స్టీల్స్ నంబర్ 1. నంబర్ 2, ఈ బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ని యూటిలైజ్ చేసుకొని, వాడుకొని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ జీవితాలు బలి చేసింది ఇదే వ్యవహారం. కాబట్టి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. నంబర్ 3, భారతదేశంలో ఒక ల్యాండ్ ఇండస్ట్రీ పర్పస్ కోసం అలాట్ చేసిన తర్వాత 18 సంవత్సరాల వరకు దాని మీద ఏం టచ్ చేయకుండా అంతటితో ఆగల. మీరు ప్రస్తావించినట్టుగా ఈ ల్యాండ్ మొత్తం బ్యాంకులో పెట్టేసి 350 కోట్లు అప్పు తీసుకోవటం, దాంట్లో ఒక్క స్టెప్ కూడా ముందుకు వెళ్ళకపోవటం, ఇన్ని సంవత్సరాలు ఉదాసీనంగా వ్యవహరించడం చాలా ఆశ్చర్యకరమైన, అంటే చట్టంలో ఉన్న లొసుకుల్ని కొంతమంది ఎలా వాడుకున్నారో ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ బ్రాహ్మణి స్టీల్స్. 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బ్రాహ్మణి స్టీల్కి మీరు ప్రస్తావించినట్టుగా 14,000 ఎకరాలు, అందులో 10,707 ఎకరాలు ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టీల్ ఫ్యాక్టరీ. దీంతో పాటుగా తర్వాత సబ్సిక్వెంట్గా జీవో నంబర్ 157, జీవో నంబర్ 735 ఇచ్చేసి 3,117 ఎకరాలకి ఎయిర్పోర్ట్ పెడతాను అని చెప్తే అక్కడ ఒక ల్యాండ్ ఇచ్చారు. అక్కడ 18,000కి ఇచ్చారు, ఇక్కడ 25,000 ఎకరానికి ఇచ్చారు. యాక్చువల్గా ఎకరం కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంది, అది వేరే విషయం. అంటే దారాదత్తం చేశారు. నంబర్ 2, పేదల భూమిని దోచిపెట్టారు, దారాదత్తం చేశారు అప్పలంగా. ఇంకా విషయంలోకి వెళ్దాం మనం డీప్గా. ఆ పర్టికులర్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు బిజినెస్ పర్సన్, ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బిజినెస్ సామ్రాజ్యాన్ని బెంగళూరులో ఉండి ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నటువంటి రోజులు అవి. ఆయన ఇన్వాల్వ్మెంట్ తోటి బ్రాహ్మణి స్టీల్కి రాజశేఖర రెడ్డి గారు ల్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది, ఒక భాషలో చెప్పాలంటే. సరే, ఇచ్చిన తర్వాత ఓబులాపురం మైన్స్ పేరుతోటి 150 హెక్టార్ల ల్యాండ్, మైనింగ్ ల్యాండ్ అలాట్ చేశారు. అసలు ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేయకుండా ఈ మైన్స్ని క్యాప్టివ్ మైన్స్ కింద కన్వర్ట్ చేసి, అంటే ఇది అనధికారికంగా ఐఏఎస్ ఆఫీసర్ చేత నోటీస్ ఇప్పించారు, ఆమె జైలు పాలై జీవితం పోయింది. సో క్యాప్టివ్ మైన్స్ కింద కన్వర్ట్ చేశారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్పస్ కోసం వాడటం కోసం క్యాప్టివ్ మైన్స్ అంటారు. కానీ వీళ్ళు ఇండస్ట్రీ లేకుండా క్యాప్టివ్ మైన్స్లో ఉన్న ఖనిజ సంపదని మొత్తం విదేశాలకి తరలించారు. 1,000 టన్నులు విదేశాలకి భారీగా తరలించారు. ఇది ఇల్లీగల్ బిజినెస్. నంబర్ 2, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, దీని ద్వారా వచ్చిన లాభంలో 5%, 10% రెడ్ గోల్డ్ అనే సంస్థకి వెళ్ళినాయి. అక్కడి నుంచి ఎల్టీ అనే ఇంకొక సంస్థకి వెళ్ళినాయి. ఈ రెండింటి దగ్గర నుంచి ఫండ్స్ మొత్తం కూడా మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీలో 44 కోట్ల రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్ రూపంలో ఇక్కడికి వచ్చినాయి. ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా చెప్పవలసి వస్తే ఇట్ అట్రాక్ట్స్ యాక్చువల్లీ పిఎంఎల్ఏ యాక్ట్. ఎందుకంటే విదేశాలకి తరలిపోయినాయి, వేలాది రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఖజానాకి గండిపడింది. సో ఈ విధంగా సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికారంలోకి, సరే తండ్రి గారు పోయారు, జగన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏం చేయాల. సో ఇదే సందర్భంలో ఈ సరస్వతి ఇండస్ట్రీస్కి ఒక 1,500 ఎకరాలు ఇచ్చారు. అది కూడా ఏమీ ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అయితే ఇప్పుడు ఇంకొక విషయం సబ్జెక్ట్ వైజ్ మనం మాట్లాడుకుంటే, ఏపీఐఐసిసి నుంచి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఏదైనా ఇండస్ట్రీకి ల్యాండ్ అలాట్మెంట్ చేస్తే దానికి ఒక కాల పరిమితి ఉంటుంది.
3 years లోపు ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఒకవేళ చేయకపోతే నోటీసులు ఇచ్చి ఆ ల్యాండ్ని వాపస్ తీసుకుంటారు. మరి 18 సంవత్సరాల నుంచి తీసుకోకపోతే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు అది వాపస్ తీసుకోవడానికి నోటీసులు ఇచ్చారు ఈ బ్రాహ్మణి స్టీల్కి సంబంధించిన ల్యాండ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. అప్పుడు ఇది హైకోర్టుకి రిఫర్ అయింది. హైకోర్టులో ప్రొలాంగ్డ్ డిస్కషన్ అయింది. అయితే ఇటీవల కాలంలో జనార్దన్ రెడ్డి జైలుకి వెళ్ళటం అది జరిగినాయి అవన్నీ కూడా. అయితే హైకోర్టు వాళ్ళు 3 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా బ్రాహ్మణి స్టీల్కి సంబంధించిన వీళ్ళు స్పందించాల. సో కేసుని ఒక సైడ్గా నిర్ణయం తీసుకొని ఇప్పుడు కోర్టు వాడు క్లియర్ చేశారు. క్లియర్ చేసిన వెంటనే కూటమి ప్రభుత్వం అలర్ట్గా ఉండి యాక్టివ్గా ఉండి ఆ మొత్తం ల్యాండ్ని స్వాధీనపరుచుకుంది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పవచ్చు. తీసుకోవాలి, ఎందుకంటే అది ఫ్రూట్ఫుల్గా యూటిలైజ్ చేయాలి, వేస్ట్ చేయకూడదు కదా. చిన్న అమౌంట్ కాదు కదా, పబ్లిక్ మనీ, అది పబ్లిక్ ప్రాపర్టీ. ల్యాండ్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, బాగుంది, అక్కడికి మన ప్రశంసించాలి. మరి తీసుకున్న 350 కోట్ల రూపాయల రుణాన్ని ఎప్పుడు రికవర్ చేయాలి, ఎవరి దగ్గర చేయాలి? అసలు ల్యాండే లేనప్పుడు ల్యాండ్ మీద బ్యాంకులు రుణాలు ఎలా ఇచ్చారు? ఇది ఇంకొక ఫ్రాడ్. అధికారాన్ని యూటిలైజ్ చేసి, ఇన్ఫ్లుయెన్స్ చేసి, రాజకీయ దుర్వినియోగం చేసి, అధికార దుర్వినియోగం చేసి బ్యాంకుల నుంచి లోన్ పొందేటట్టు చేసింది ఎవరు? ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ పొలాన్ని వాళ్ళ పేరు రిజిస్టర్ చేయబట్టి ఆ రిజిస్టర్డ్ ల్యాండ్ మీద లోన్ తెచ్చుకున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు అదే అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు, అధికార దుర్వినియోగం చేసి లోన్లు మొత్తం తీసుకున్నారు. 2 ఇక్కడ అధికార దుర్వినియోగాలు. ఒకటి, ఈ ల్యాండ్ మీద లోన్ తీసుకొని అది ఎస్టాబ్లిష్ చేయకపోవడం. మరి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఎందుకుంది? రెండోది, ఈ ఖనిజ సంపద క్యాప్టివ్ మైన్స్లో నుంచి ఎందుకు బయటికి వాడేశారు? ఆ ఖనిజ సంపద అంతా, లైమ్ స్టోన్ ఖనిజ సంపద అంతా వాడకూడదు కదా. ఐరన్ ఓర్ అది యాక్చువల్గా మైన్ వాడకూడదు, వాడేశారు. ఇవన్నీ ఎందుకు అంటే ఈ మనీ రూటింగ్ అనేది వీళ్ళ సంస్థల్లోకి భారీ ఎత్తున కొన్ని సంస్థల ద్వారా అమౌంట్ వచ్చింది. ఇవన్నీ జరిగి సుమారుగా 20 సంవత్సరాలు అయింది సార్. 18 years. ఆ కేసులు కూడా అలాగే పడి ఉన్నాయి, కోల్డ్ స్టోరేజ్లో డీప్ ఫ్రీజ్ చేసి ఉన్నాయి. అవన్నీ అవి బయటకు వచ్చే అవకాశం ఉందా? వీళ్ళ దగ్గర రికవరీ చేసే ఉందా? అరెస్టులు జరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారంగా రికవరీ చేయాలి, నంబర్ 1. నంబర్ 2, ఇది ఒక్కటే కాకుండా ఈ సరస్వతికి, సండూరుకి, జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళకి ఈ ల్యాండ్స్ ఏదైతే అలాట్మెంట్ చేశారో, ఏదైతే ఇండస్ట్రీ ప్రోగ్రెస్ అవ్వట్లేదో అలాగే ఉండిపోయిందో వాటిని రూల్స్ ప్రకారం వెంటనే స్వాధీనం చేసుకోవాలా, వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు సరస్వతికి ఇచ్చిన ల్యాండ్స్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలంటే అది కోర్టులో ఉందిగా. అదే ఈడీ అటాచ్మెంట్లో ఉంది. కానీ యాక్చువల్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం ఇంకా వీళ్ళకి సంబంధించి ఎంతమందికి ఎక్కడ ల్యాండ్ ఇచ్చారు అనేది కూడా మనం రికార్డ్స్ ప్రకారం గవర్నమెంట్ వెరిఫై చేసి అటువంటి వాటిని మళ్ళీ మొత్తం రికవరీ చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఈ బ్రాహ్మణి స్టీల్ వ్యవహారం తర్వాత 539 ఎకరాలు అనంతపూర్లో కియా మోటార్స్కి ఇచ్చారు. మరి కియా మోటార్స్ పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ 15 years ఆఫ్ డ్యూరేషన్ అద్భుతంగా ఉంది. 19 లక్షల కార్లు అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయినాయి, 1000 ఉద్యోగాలు వచ్చినాయి. దాంతోపాటుగా స్టేట్కి రెవెన్యూ వచ్చింది. అంటే అనంతపురం రూపురేఖలు మారిపోయింది. కియా పరిశ్రమకి 150 కిలోమీటర్ రేడియస్లో అద్భుతంగా డెవలప్ అయ్యింది. యాన్సిలరీ యూనిట్స్ రావడం వల్ల కొన్ని. అయితే ఇప్పుడు అదే విధంగా ఇక్కడ జరగకుండా విధ్వంసం అయింది కదా. ఈ రెండింటికి ప్రభుత్వ ధనాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే రాష్ట్రానికి ఎంత డెవలప్ అయింది అనేది కియా మోటార్స్. అదే ప్రభుత్వం దుర్వినియోగం చేసి వాళ్ళకి కట్టబెట్టుకొని దోచుకు తింటే ఇప్పుడు బ్రాహ్మణి స్టీల్ లాంటిది జగన్ రెడ్డి గారు నిర్వాహకం. ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇవ్వటం అంటే ఇండస్ట్రీ లిమిటెడ్ స్పెసిఫైడ్ టైంలో పెట్టనప్పుడు వాపసు ఎందుకు తీసుకోలేదు? ఇది అధికార దుర్వినియోగం కదా. ఇప్పుడు అంత దుర్మార్గంగా వ్యవహరించిన ముగ్గురులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. కొడుకు కూడా ఆయనే అన్నింటిలో ప్రథముద్దాయి అని చెప్పి వాదిస్తున్నాడు, అది నడుస్తూ ఉంది. ఇంకా మిగిలిన ఇద్దరు, గాలి జనార్దన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఎలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవస్థలని లోబర్చుకొని లక్షల కోట్ల రూపాయలు మింగేసి దర్జాగా తిరుగుతున్నా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈడీ కేసులు, సిబిఐ కేసులు, కిడ్కో ప్రో వ్యవహారం, ఇవన్నీ కూడా దీనికి లింకప్ అయి ఉన్న కేసెస్ వ్యవహారమే. అక్రమ ఆస్తుల సంపాదన 44,000 కోట్లు, ఇవన్నీ కూడా బేస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచే వ్యవస్థ దుర్వినియోగం అయిపోయింది. జగన్ రెడ్డి గారి కబంధ హస్తాల్లో చిక్కుకుపోయింది ఆనాడు. మరి ఆయన పరిపాలించిన కాలంలో కూడా అదే వ్యవహారం దుర్వినియోగం చేశాడు కదా. దాన్ని రెక్టిఫై ఇప్పుడు జరిగింది, రెక్టిఫికేషన్. ఇంత దారుణంగా ప్రజల ఆస్తుల్ని, రాష్ట్ర ఆస్తుల్ని లూటు చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకునే వ్యక్తుల్ని
ఇంకా ప్రజలు సమాజం ఎందుకు ఉపయోగిస్తున్నారు, ఎందుకు గెలిపిస్తున్నారు, రాజకీయాలకు ఎందుకు వండిస్తున్నారు అర్థం కాని పరిస్థితి. అర్థం కాదు అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ వల్ల ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని మనం భావించవచ్చు. మనం ఆ విధంగా భావించవచ్చు. మొన్న ఎన్నికల్లో మనం చూస్తే సార్, రైతులను ఇబ్బంది పెట్టి పట్టాదారు పాస్ పుస్తకాల మీద తన పేర్లు రాసుకోవటం, ఆ భూములు తాకట్టు ప్రయత్నం చేయటం ఒకటి. రెండవది ఎస్సీ ఎస్టీ బీసీలని దారుణంగా హింసించి కొట్టి చంపటం రెండో కారణం. మూడో కారణం ఇష్టానురీతిగా ఆళ్ళు ఈళ్ళని లేకుండా వ్యవహరించడం, కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం. ఈ 3 కారణాలు తప్ప గతంలో చేసిన దోపిడీ అయితే కారణం కాదు. అక్రమంగా ప్రజల్ని హింసించటం, ప్రజలతో డిటాచ్ అవ్వటం, అంటే అహంకారం ధోరణి వ్యవహరించటం ప్రధానమైన కారణాలు. మీరు చెప్పినవి అన్నీ కరెక్టే. కానీ ఇప్పుడు వ్యవహారాలన్నీ తర్వాత కూటమి ప్రభుత్వం వస్తే కదా వెలుగులోకి వచ్చేది. ఎక్కడ ల్యాండ్ అక్రమం జరిగింది, ఎక్కడ దౌర్జన్యం జరిగింది, ఇప్పుడు వరుసగా సిరీస్ వస్తూనే ఉన్నాయి మనకి. వీటి వల్ల ఇంకా ఫోకస్ పెట్టి ఇటువంటి ఇంకా ఏమన్నా వీళ్ళ సంస్థలకి అలాట్ చేసి ఉండుంటే వాటిని రికవరీ చేయాలా, వెనక్కి తీసుకోవాలా, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద తీసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం. అంటే ఆ జోసెఫ్ను సంబంధించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించేవాళ్ళు కూడా సంఘానికి అన్యాయం చేసేవాళ్ళు, ద్రోహం చేసేవాళ్ళ కింద చూడాలి మనం. ఖచ్చితంగా అంతే కదా. ఇప్పుడు అటువంటి భావజాలం ఉన్న వాళ్ళని, అటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళని సమర్థిస్తున్నారు అంటే దాని మీనింగ్ ఏంటి? అదే కదా. ఇప్పుడు అక్రమాలు అన్యాయాలు చేసే వాళ్ళని సమర్థిస్తున్నారు, దేశ ద్రోహం పనులు చేస్తున్న వాళ్ళని సమర్థిస్తున్నారు, జైలు పాలైన వాళ్ళని సమర్థిస్తున్నారు, గంజాయి బ్యాచ్ని సమర్థిస్తున్నారు. అంటే అది ఏ భావజాలం ఉంది వాళ్ళల్లో, అటువంటి వాళ్ళల్లో అనేది ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి రకరకాల రీజన్స్ చెప్పారు మీరు. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇటువంటి వాటి మీద కూడా ప్రభావం పడుతుంది ఆ పార్టీ మీద అనేది నేను అంటున్నా. అవన్నీ ప్రభావం పడకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు విద్వేషాలు తగిలించి ఈ రావణ్ లాంటి వాళ్ళని తెర మీద తీసుకొచ్చాడు. అదే ఈ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఒకటి, కూటమిలో ఉన్నటువంటి నాయకుల మధ్య చిచ్చు పెట్టడం ఒకటి, కమ్మ కాపు మధ్యలో విడదీయటం ఒకటి. ఇవన్నీ టెంపరీ, వాళ్ళకి ఏమన్నా ఫలితాలు వస్తాయేమో కానీ ప్రజలు ఇవాళ రేపు అన్నీ గమనిస్తున్నారు. వీటి ఇంపాక్ట్ నెగిటివ్గా ఆ పార్టీ మీద ఉంటుంది తప్ప పాజిటివ్గా వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. జగన్మోహన్ రెడ్డి నేర సామ్రాజ్యానికి బ్రాహ్మణ స్టీల్స్ పునాది వేస్తే ఆ తర్వాత తండ్రి కొడుకులు రాష్ట్ర సంపదని, ఉమ్మడి రాష్ట్ర సంపదని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి తదుపరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి మరికొన్ని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసిన వ్యవస్థలో, నిద్రావస్థలో ఉండి ఇంతవరకు శిక్షించలేకపోయాయని, భవిష్యత్తులో మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలు శిక్షించినట్టుగానే 29 ఎన్నికల్లో కూడా ఆ 11 కాకుండా 0కు పరిమితం చేసి తగిన బుద్ధి చెబుతారంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.